హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇకపై ఇండియన్స్ అమెరికాలో ఇల్లు కొనే పరిస్థితి లేదా? ఎందుకు కొనలేరు? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనలో చాలామందికి సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనేది ఒక పెద్ద కల అండి. ఆ కల నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. కొంతమందికైతే అది లైఫ్ లాంగ్ గోల్ అవుతుందన్నమాట. సో, అలాగే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన ఇండియన్స్ కూడా అమెరికాలో సొంత ఇల్లు కొనుక్కోవాలి, మన ఇంట్లో మనం ఉండాలి అనే ఫీలింగ్ తోటి చాలామంది ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా హెచ్యూడి పెట్టిన ప్రపోజల్ ఈ సొంత ఇంటి కలకి అడ్డంకిగా మారే అవకాశం ఉంది, మరీ ముఖ్యంగా ఇండియన్స్కి. ఎందుకంటే అమెరికాలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లాస్ కానీ ఏవైనా సరే ఇల్లు కొనేది ఎక్కువగా ఇండియన్స్, ఆ తర్వాత చైనీస్. వీళ్ళిద్దరే రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇల్లు కొంటూ ఉంటారు. అయితే హెచ్యూడి పెట్టిన కొత్త ప్రపోజల్ వల్ల ఇకపై నాన్ ఇమిగ్రెంట్స్ ఎవ్వరూ ఇల్లు కొనే అవకాశం తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట. హెచ్యూడి అంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్. అమెరికాలో హెచ్యూడి ద్వారా మనము లోన్ ప్రాసెస్ చేసుకొని హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. హెచ్యూడి పెట్టిన ప్రపోజల్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు హెచ్యూడి ద్వారా ఇల్లు కొనుక్కోవాలంటే చిన్న రూల్ ఉండేదండి. అదేంటంటే మన ఫ్యామిలీలో అంటే నలుగురు ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో, ఆ ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా సరే అమెరికన్ సిటిజన్ కానీ లేదా అమెరికన్ జీసీ ఉన్న వాళ్ళు కానీ ఉంటే చాలు, చాలా ఈజీగా మనకి ప్రాసెస్ అయిపోతుంది. హెచ్యూడి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక $5,00,000 పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నామండి. ఆ ఇల్లు కొనుక్కోవడానికి మనం డౌన్ పేమెంట్ కట్టాలి ఇండియాలో లాగానే. ఆ డౌన్ పేమెంట్ హెచ్యూడి ద్వారా అయితే కనుక మనం 2%, 3% ఆర్ మ్యాక్సిమం 5% కడితే చాలు, మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. మన సొంత ఇంటి కల అనేది చాలా ఈజీగా నెరవేరుతుంది. ఈఎంఐలు ఎంత పడతాయి అవి తీసి పక్కన పెడితే, ముందు ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్ కట్టాలి కదండి. సో 5,00,000 ఇల్లు కొనాలనుకుంటే మ్యాక్సిమం మనం $25,000 డౌన్ పేమెంట్ కడితే మనకి ఇల్లు అనేది సొంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న హెచ్యూడి రూల్ ఇదనమాట. కాకపోతే ఇప్పుడు కొత్తగా హెచ్యూడి పెట్టిన కొత్త ప్రపోజల్ ఏంటి అని అంటే, ఇకపై హెచ్యూడి ద్వారా ఇల్లు కొనాలి అనుకుంటే కనుక ఫ్యామిలీలో అందరూ ప్రతి ఒక్కళ్ళు అమెరికన్ సిటిజన్స్ అన్న అయి ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఇమిగ్రెంట్స్ అన్న అయి ఉండాలి. ఇమిగ్రెంట్స్ అంటే జీసీ ఉన్నవాళ్ళండి, గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ పర్మనెంట్ రెసిడెంట్స్ కాబట్టి ఇక్కడ అదన్నా ఉండాలి. సో సిటిజన్స్ కానీ జీసీ ఉన్న వాళ్ళు కానీ మాత్రమే కొత్తగా, అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు కాదండి, అందరూ నలుగురు ఉంటే నలుగురు, 10 మంది ఉంటే 10 మంది ఖచ్చితంగా సిటిజన్స్ అయి ఉండాలి, లేదంటే కనుక జీసీ ఉన్న ఇమిగ్రెంట్స్ అన్న అయి ఉండాలి. ఈ నలుగురిలో ఒక్కళ్ళు నాన్ ఇమిగ్రెంట్ అయినా సరే వాళ్ళకి హెచ్యూడి సపోర్ట్ చెయ్యదు ఇల్లు కొనుక్కోవడానికి. అది కొత్తగా పెట్టిన ప్రపోజల్ అనమాట. ఇది కేవలం అమెరికన్స్కి మాత్రమే ఇల్లు కొనే అర్హత ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. దానికోసమే కొత్తగా ఈ ప్రపోజల్ పెట్టింది. అయితే ఇది ఇప్పుడే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కాదు, దానికి కొంత టైం ఉంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది దానికి. ఇది ఫస్ట్ ఈ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయాలా, తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయాలి, ఆ తర్వాత జనాలకి ఫీడ్బ్యాక్ పెట్టాలా, అంటే పబ్లిక్ ఒపీనియన్కి పెట్టాలన్నమాట. పబ్లిక్ ఒపీనియన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఎక్కువ మంది దానికి ఓకే చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని రూల్గా మార్చి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది నో చెప్తే కనుక దాన్ని మళ్ళీ ఆలోచించడమో లేకపోతే ఏమన్నా మార్పులు చేయడం కానీ చేసి మళ్ళీ ప్రపోజల్ పెట్టడం జరుగుతుందనమాట. ఇలా జరుగుతుంది. కానీ ఒకవేళ ఇది ఎక్కువ మంది అమెరికన్స్ సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది వెరీ సూన్. అయితే ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్స్ ఇల్లు కొనుక్కోవడానికి ఏంటి, చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. అదేంటి, అది కాకపోతే ఇంకొకటి హెచ్యూడి కాకపోతే ఇంకో ఫైనాన్స్ కంపెనీ ద్వారా మేము కొనుక్కుంటాము అనుకోవచ్చు. ఇక్కడ అసలు చిక్ ఏంటి అని అంటే, నాన్ ఇమిగ్రెంట్స్ ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే కనుక అమెరికాలో ఏదో బిల్డర్ ఉంటారు కదండి, కమ్యూనిటీ బిల్డర్ ఉంటారు కదా, ఆ బిల్డరు ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ తోటి, ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి ఉండాలి. అలా టైఅప్ అయి ఉంటే చాలా ఈజీగా మనం ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఫైనాన్స్ కంపెనీస్ కానీ మనకి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండు, అవును అది ఆప్షన్ ఉంది కదా, ఇంకేంటి అని అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే
నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏదో త్రూ బిల్డర్ ద్వారా కానీ లేదంటే బయట ఫైనాన్స్ కంపెనీ ద్వారా కానీ కొనాలి అంటే ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఏదో 5% కదా హెచ్యూడి ద్వారా ప్రాసెస్ అయితే 10% కడితే కాదు, 20%, 15-20% వరకు డౌన్ పేమెంట్ కట్టమని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ బయట ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అయితే కనుక వాళ్ళకి కావాల్సినంత ఇంట్రెస్ట్ రేట్ చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చినంత ఇంట్రెస్ట్ రేటు. ఎందుకంటే అది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం వచ్చినంత, ఇప్పుడు ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, వాటితో సంబంధం లేకుండా హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ హెచ్యూడి వాళ్ళవి ఉన్నాయి, వాటితో సంబంధం లేకుండా వాళ్ళు 10% అంటే 10%, 12% అంటే 12% ఎంతైనా చెప్పొచ్చు అనమాట అవకాశం. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ విపరీతంగా ఉండి మన మీద ఎక్స్ట్రా బర్డన్ పడే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఒక 5 lakhs ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే డౌన్ పేమెంట్ 20% కట్టాలంటే చాలా కష్టమండి. 10% అంటే 50,000, 20% అంటే $1,00,000 చేతిలో పెట్టుకొని ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా కష్టమవుతుంది. అందరికీ అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. చాలా తక్కువ పర్సెంటేజ్ పీపుల్కి అది పాసిబిలిటీ ఉంటుంది, అందరికీ అది పాసిబిలిటీ ఉండదు. సో దానివల్ల ఇండియన్స్ అందరూ ఇల్లు కొనుక్కునే అవకాశం అనేది తగ్గిపోతుందన్నమాట. ఏదర్ ఎక్స్ట్రా బర్డన్ అన్నా బేర్ చేయాలి వాళ్ళు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్లు కట్టడానికైనా రెడీ అవ్వాలి, ఎక్స్ట్రా అమౌంట్ కట్టడానికైనా రెడీ అవ్వాలి. అన్నిటికీ రెడీ అయితేనే ఇల్లు కొనగలరు. ఇది ఏదో ఒక రోజుతోటి అయిపోయేది కాదు కదండి. ఆల్మోస్ట్ ఇండియాలో అయితే మనకి హౌసింగ్ లోన్ తీసుకుంటే 20 years, కానీ అమెరికాలో 30 years వరకు ఉంటుంది. అంటే మనం బతికినంతకాలం కట్టాలి. ఆల్మోస్ట్ ఎవరన్నా ఒక 30 years టైంలో ఇల్లు కొన్నారనుకోండి, వాడికి 60 years కంప్లీట్ అవుతాయి అన్నమాట. లైఫ్ లాంగ్ అంటే ఆల్మోస్ట్ మనం బతుకున్నంతకాలం దాన్ని బేర్ చేయాలి అని అంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్లు ఉండో, లేకపోతే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వచ్చో, లేకపోతే డౌన్ పేమెంట్ ఎక్కువ మొత్తం కట్టాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఉండే సేవింగ్స్ మొత్తం అయిపోతాయి అనమాట. ప్లస్ రిజిస్టర్ ఫీజులు అనేవి మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్. సో ఇలా చూసుకుంటే కనుక ఈ హెచ్యూడి ప్రపోజల్ వల్ల చాలామంది నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలి మనము అంటే, ఇక్కడ జీసీ అనేది అంత ఈజీ కాదండి. జీసీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 12 ఏళ్ళు పట్టిద్దో, 15 ఏళ్ళు పట్టిద్దో, 20 ఏళ్ళు పట్టిద్దో జీసీ రావడానికి ఎవ్వరూ చెప్పలేరు. అప్పటి వరకు వెయిట్ చేయలేరు అందరూ. సో అందుకే చాలామంది నాన్ ఇమిగ్రెంట్స్ ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపోజల్ వల్ల ఈ నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రం వాళ్ళ ఆశలు అడియాసలు అయినట్టే అవుతుంది, వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ పడినట్టే అవుతుంది అనమాట. సో ఇది కొంచెం మన నాన్ ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో అమెరికాలో ఇల్లు కొనాలి అని ఎవరైనా నాన్ ఇమిగ్రెంట్స్ అనుకుంటే కనుక అది ఇప్పుడు కష్టమయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇది వితిన్ 6 months, కమింగ్ 6 monthsలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి. ఒకవేళ ఇంప్లిమెంట్ అయిందంటే కనుక ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్లు చెప్పే అవకాశం ఉంది, ఎక్స్ట్రా డౌన్ పేమెంట్ కట్టమని అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో 10% కట్టాలన్నా 20% కట్టాలన్నా అది చాలా పెద్ద అమౌంట్ అండి. అది అంత ఈజీ కాదు. $1,00,000, $70,000, $80,000 మనం చేతిలో పెట్టుకొని తిరగం కదా. అంత సేవింగ్స్ కూడా ఇక్కడ చేయలేము, చాలా కష్టం అనమాట. ఇద్దరు జాబులు చేసి సంవత్సరాల తరబడి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తరబడి ఇద్దరు జాబులు చేసి అట్లా కూడబెట్టుకొని ఏమీ ఖర్చు పెట్టకుండా, ఏమీ కొనకుండా, ఏమీ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే అంత అమౌంట్ చేతిలో ఉంటుంది, లేకపోతే చాలా కష్టం. సో ఈ హెచ్యూడి ప్రపోజల్ అనేది నాన్ ఇమిగ్రెంట్స్ అయిన ఇండియన్స్కి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నమాట. ఇదండి ఇండియన్స్ అమెరికాలో ఇల్లు కొనే ఛాన్స్ తగ్గిపోవడానికి కారణం. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.